మీరు నిరుద్యోగిన అయితే మీకోసం ఓ పార్టీ దేశంలో పుట్టుకొచ్చింది. ఆ పార్టీకి కావాల్సిన అర్హతలేంటో తెలుసా? వింటే అవాక్కవుతారు. సెక్యులర్, సోషలిస్ట్, డెమోక్రటిక్ మాత్రమే కాదు, తమ పార్టీకి సోమరితనం కూడా ఒక ప్రధాన నినాదమని ప్రకటించింది. దరఖాస్తుదారుడు తప్పనిసరిగా నిరుద్యోగి అయి ఉండాలి. నిరంతరం స్మార్ట్ ఫోన్కు, సోషల్ మీడియాకు అతుక్కుపోయే అలవాటు ఉండాలి. అంతకంటే ముఖ్యంగా వ్యవస్థలపై ఉన్న ఆగ్రహాన్ని డిజిటల్ ప్లాట్ఫామ్లపై అద్భుతంగా వెళ్ళగక్కే నైపుణ్యం కలిగి ఉండాలి. అసలు ఈ పార్టీ పేరేంటి? పార్టీ పెట్టడానికి కారణమేంటి? దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న నిరుద్యోగ యువతపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ గారు చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు సరికొత్త డిజిటల్ విప్లవానికి దారితీశాయి. నిరుద్యోగులను బొద్దింకలు, సోమరిపోతులు అంటూ సంబోధించిన సిజేఐ వ్యాఖ్యలకు నిరసనగా ఓ 30 ఏళ్ల యువకుడు ఏకంగా కాక్రోచ్ జనతా పార్టీ పేరిట ఒక వినూత్న రాజకీయ పార్టీని నెలకొల్పారు. అయితే పార్టీ స్థాపించిన కేవలం 3 రోజులలోనే లక్షల సభ్యత్వాలు రావడం ఇప్పుడు దేశంలో అతిపెద్ద ట్రెండింగ్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు. చూడాలి ఈ పార్టీ దేశంలో ఎంత ప్రభావం చూపబోతుందో అని.